నమస్తే, నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమవుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు రూపాయి విలువ కూడా జీవనకాల కనిష్టానికి చేరుకుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటుతున్నాయి. స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లోకి జారుకుంటున్నాయి. మరోవైపు నిరుద్యోగం పెరిగిపోతోంది. ధరల మోత మోగిపోతోంది. ఎక్కడ చూసినా ప్రతికూల సంకేతాలే కనిపిస్తున్నాయి. సామాన్యుడి బతుకు మరింత భారంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు రూపాయి చారిత్రక కనిష్టానికి పతనం కావడంతో భవిష్యత్తు ఊహించడానికి భయమేస్తోంది. దిగుమతులన్నీ భారం కానున్నాయి. సామాన్యుడి నడ్డి విరగడం ఖాయంగా కనిపిస్తోంది. $5 ట్రిలియన్ ఎకానమీని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ వరుసగా జరుగుతున్న పరిణామాలన్నీ రివర్స్లోనే ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపించినా అది నిజం కాదని తేలిపోయింది. మొదట నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది. తర్వాత ద్రవ్యోల్బణం కోరలు చాచింది. ఇప్పుడు రూపాయి జీవనకాల కనిష్టానికి చేరింది. దీనికి తోడు విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా అడుగంటుతున్నాయి. కేవలం 12 నెలల దిగుమతులకు సరిపడా మాత్రమే నిల్వలున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మన చుట్టుపక్కల దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. మన ఆర్థిక వ్యవస్థ కూడా పతనం దిశగా వేగంగా పెరుగుతున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏమవుతుందనే భయాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే భారతదేశం దగ్గర మొన్నటి మధ్య దాకా కూడా రికార్డు స్థాయిలో 630 పైన అనుకుంటా బిలియన్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఉన్నది. కానీ దానిలో ఏంటంటే ఈ మధ్యకాలంలో $600 బిలియన్ల డాలర్ల లోపుకి పడిపోయింది. అది తొందరలోనే హరించుకుపోతున్నాయి ఆ విదేశీ మారక ద్రవ్య నిల్వలు. ఒకటి, రూపాయి విలువను కాపాడటం కోసం ఒకటి. రెండవది, విదేశాల నుంచి చేసుకునే దిగుమతుల ఖరీదు పెరిగింది. విదేశాల నుంచి దిగుమతుల ఖరీదు అంటే రూపాయి విలువ పత్రం వల్ల కొంత, అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు పెరగటం అంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల అక్కడి నుంచి తగ్గినటువంటి సరఫరాలు, ఫెర్టిలైజర్లు, ఎరువులు, వంట నూనెలు, చమురు ధరలు పెరగటం, అలాగే ఇతరత్ర చాలా ధరలు పెరగటానికి యుక్రెయిన్ రష్యా యుద్ధం కారణమైంది. ఆ యుద్ధం వల్ల కూడా ధరలు పెరిగింది. రూపాయి విలువ జీవనకాల కనిష్టానికి పతనం కావడం చిన్న విషయం కాదు. రూపాయి పతనం ప్రభావం పలు రంగాలపై తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా సామాన్యుడి జీవన చక్రానికి కీలకమైన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మరింతగా పెరగడం ఖాయం. ఇప్పటికే సబ్సిడీ వంట గ్యాస్ ధర 1052గా ఉంది. ఇప్పుడు రూపాయి పతనంతో గ్యాస్ ధర మరింత పెరుగుతుందనే అంచనాలున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ రేట్లు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎప్పుడో సెంచరీ కొట్టేశాయి. ఇప్పుడు వీటి రేట్లు కూడా మరింత పెరుగుతాయి. పెట్రోల్ రేటు పెరిగితే ఆటోమేటిక్గా వస్తువుల రవాణా భారం అవుతుంది. దీంతో నిత్యావసరాల వస్తువులు పెరుగుతాయి. అప్పుడు ఆహార ద్రవ్యోల్బణం మళ్లీ కొండెక్కి కూర్చుంటుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ తీసుకున్న రెపో రేటు పెంపు నిర్ణయం కూడా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. నిజానికి కోవిడ్ తర్వాత మన ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. కోవిడ్ కాలంలో కుదేలైన పరిశ్రమలు, వ్యాపారాలు ఇంకా గాడిన పడలేదు. ఉద్యోగాలు కోల్పోయిన కోట్లాది మంది మళ్లీ పనిలో కుదురుకోలేదు. ఈలోగానే ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమవుతుండటంతో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశంలో ఇప్పటికీ లేబర్ ఫోర్స్లో 40% మంది మాత్రమే యాక్టివ్ అయ్యారు. ఇంకా 60% మంది ఏం చేస్తున్నారో లెక్కల్లేవు. ఆర్థిక వ్యవస్థలో వాళ్ల కంట్రిబ్యూషన్ ఏంటో తెలియని అయోమయం నెలకొంది. అటు అగ్రికల్చర్ లేబర్ సంఖ్య గణనీయంగా ఉన్నా వారి ఆదాయాలు అంతంత మాత్రమే. వాళ్లు బతకడమే కష్టంగా ఉన్నప్పుడు ఇక ఆర్థిక వ్యవస్థకు ఏం కంట్రిబ్యూట్ చేస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. ఆర్థిక వ్యవస్థ కోవిడ్ ముందు నాటికి చేరుకోవాలంటే పుష్కర కాలం పడుతుందన్న అంచనాలున్నాయి. దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రాల తలసరి ఆదాయంలోనూ విపరీతమైన తేడాలున్నాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే ఆర్థిక సర్వే రూపొందించడం కూడా చాలా కష్టమైపోతుందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దేశంలో రాజకీయంగా పెరుగుతున్న సంక్లిష్టతలు కూడా పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. చాలా విషయాల్లో రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేంద్రం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలేవి ఫలితాన్నివ్వడం లేదు. రాష్ట్రాల మనస్ఫూర్తిగా సహకరించకుండా, వాటిని భాగస్వామ్యం చేయకుండా చేసే ఏ సంస్కరణలతోనూ ఉపయోగం లేదని నిపుణులు తేల్చేస్తున్నారు. దేశంలో విద్యుత్ సంక్షోభం కూడా తరుముకొస్తోంది. చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. థర్మల్ విద్యుత్కు ప్రత్యామ్నాయం చూడకుండా హడావుడిగా పునరుత్పాదక ఇంధనాల నుంచి వచ్చే విద్యుత్ వైపు మళ్లాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎదురుతన్నింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు బొగ్గు సంక్షోభంలో కూరుకుపోయాయి. బొగ్గు గనులు లేని రాష్ట్రాలే కాదు, ఉన్న రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఇలా తలా తోకాలేని నిర్ణయాలతోనే కేంద్రం కొంప ముంచుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కోవిడ్ ముందు నుంచి మన ఆర్థిక వ్యవస్థ స్తబ్దుగానే ఉంది. సజావుగా సాగుతున్న ఆర్థిక రథానికి పెద్ద నోట్ల రద్దు పెద్ద కుదుపే ఇచ్చింది. అప్పట్నుంచి ఆర్థిక వ్యవస్థ నేలచూపులే చూస్తోంది. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోకుండా ఆర్థికపరమైన సమస్యలు తగ్గే అవకాశం లేదు. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు ఆర్థిక తిరోగమనానికి దారితీస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నా ఫలితం కనిపించడం లేదు.
1991 నాటి ఆర్థిక సంక్షోభం పరిస్థితులు మళ్లీ వస్తాయా అనే భయాలు కూడా మొదలయ్యాయి. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఎవరి సూచనలు పాటించడం లేదన్న వార్తలు కలవరపెడుతున్నాయి. మోడీ ప్రభుత్వంలో ఆర్థిక నిపుణులు ఎవరూ లేకపోవడం, నెలల వ్యవధిలోనే ఆర్బీఐ గవర్నర్లు మారడం, ఆర్థిక సలహాదారుల వరుస రాజీనామాలు అన్నీ ఆందోళనకర పరిణామాలుగానే కనబడుతున్నాయి. పైకి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఆర్థిక వ్యవస్థ మేడి పండేనన్న నిజం ఎవరికీ జీర్ణం కావడం లేదు. మన దేశం చేసే ఎగుమతుల కంటే దిగుమతుల పరిమాణం చాలా పెద్దది. ఏ దేశానికైనా దిగుమతుల బిల్లే జీడీపీని నిర్దేశిస్తుంది. దిగుమతుల భారం పెరిగే కొద్దీ ఆర్థిక సూచీలన్నీ పతనమవుతాయి. సంక్షోభం ముదురుతున్న కొద్దీ దాన్ని చక్కదిద్దడం కూడా కష్టసాధ్యమవుతుంది. వివేకంతో ముందే మేలుకోవాల్సిన ప్రభుత్వాలు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఒకదాని తర్వాత మరొకటిగా సంక్షోభాలు ముంచుకొస్తున్నా అనుకున్న స్థాయిలో ప్రభుత్వం చొరవ కనిపించడం లేదు. ఇప్పటికే ధరాఘాతంతో అల్లాడుతున్న సామాన్యులకు ముందుంది ముసళ్ల పండగ అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పప్పులు ఉప్పుల దగ్గర నుంచి పెట్రోల్ వరకు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ధరల దెబ్బకు ఇప్పటికే కళ్ళు బైరలు గమ్ముతున్నాయి. రూపాయి పతనంతో దిగుమతుల బిల్లు పెరిగితే ఆ భారం సంగతేంటని ఊహించుకుంటేనే భయమేస్తోంది. ఇప్పటికే ట్రేడర్లు దిగాలు పడుతున్నారు. ఎఫ్ఎంసీజీ కంపెనీలు కూడా ద్రవ్యోల్బణం భవిష్యత్తులోనూ గరిష్ట స్థాయిలో కొనసాగుతుందని అంచనాలు వేసుకుంటున్నాయి. మధ్యమ స్థాయి ధరలు ఫిక్స్ చేసి తమ ఉత్పత్తుల్ని కొత్తగా లాంచ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాయి. ప్రస్తుతం ఎటువైపు చూసినా నిరాశాజనకమైన వాతావరణమే కనిపిస్తోంది. ప్రభుత్వం దగ్గర కూడా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నట్టు కనిపించడం లేదు. ఆర్థిక వ్యవస్థ పతనం కంటే రాజకీయాలపైనే కేంద్రం ఎక్కువగా ఫోకస్ పెట్టడం కూడా ఈ దుస్థితికి ప్రధాన కారణమని చెప్పక తప్పదు. దేశ ఆర్థిక వ్యవస్థ కోవిడ్ ప్రభావంతో చాలా నష్టపోయింది. ఆ లోటు పూడ్చుకోవడానికి కనీసం 12 ఏళ్లు పడుతుందని ఆర్బీఐ నివేదిక తేల్చింది. కోవిడ్ కారణంగా 52 లక్షల కోట్ల ఉత్పత్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫినాన్స్ నివేదికను ఆర్బీఐ రూపొందించింది. కోవిడ్ దశల వారీగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని, త్రైమాసిక జీడీపీలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించిందని వివరించింది. 2020-21 తొలి త్రైమాసికంలో భారీ క్షీణత నమోదు చేసిన ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుండగా 2021-22 ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో రెండో దశ కోవిడ్ పరిణామాలు మళ్లీ దెబ్బతీశాయని నివేదిక వివరించింది. 2022 జనవరిలో కోవిడ్ మూడో దశ ప్రభావం చూపినా మొదటి 2 దశలతో పోలిస్తే తక్కువని తెలిపింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఫలితంగా అంతర్జాతీయ, దేశీయ వృద్ధి కూడా తగ్గుతోంది. కమోడిటీ ధరలు పెరగడం, అంతర్జాతీయ సరఫరా చైన్లో అంతరాయాలు ఇందుకు కారణమని వివరించింది. కోవిడ్ ముందు వృద్ధి రేటు 6.6% నమోదైంది. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం శ్రీలంక బాటలో ఉందంటూ గణాంకాల ఆధారంగా అనేక మంది అంచనా వేస్తున్నారు. దేశంలో పెరుగుతున్న ధరలు, జీడీపీ రేషియోలో పెరుగుతున్న రాష్ట్రాల అప్పులు, అధిక బడ్జెట్ లోటు, పెరుగుతున్న నిరుద్యోగిత, తక్కువ పెట్టుబడి, పడిపోతున్న డిమాండ్ వాదనలకు బలమిస్తున్న ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. పక్కనే ఉన్న లంక ఆర్థిక అస్థిరతలకు గురైన సందర్భంలో భారత్ అప్రమత్తం కావడం సహజం. ప్రధానంగా ఏడాది కాలంలో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. 2021 లెక్కల ప్రకారం శ్రీలంకలో మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 18.7% ఉండగా భారత్లో అది 6.95%గా ఉంది. భారత్లో ఆహార ద్రవ్యోల్బణం 2021 మార్చిలోని 4.87% నుంచి 7.68%కి పెరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో డబుల్ కంటే ఎక్కువగానే పెరిగింది. 2021-22 ఆర్థిక సర్వే ప్రకారం భారత జీడీపీలో అప్పుల నిష్పత్తి 90.50%గా ఉంది. ఇది శ్రీలంక విషయంలో 119%ని దాటేసింది. భారత ఆర్థిక వ్యవస్థ శ్రీలంక పరిస్థితులకు చేరుకోవడం లేదని, కనీసం 1991 నాటి సంక్షోభ పరిస్థితులను కూడా ఎదుర్కోవడం లేదని నిపుణులు చెబుతున్న మాట. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ విదేశీ మారక నిల్వలు, కరెంటు ఖాతా లోటుపై ఆధారపడి ఉంటుందని ఆయన అంచనా. దీని ప్రకారం భారత్ వద్ద ఉన్న ప్రస్తుతం $600 బిలియన్ ఫారెక్స్ నిల్వలు ఏడాది దిగుమతుల చెల్లింపులకు సరిపోతుంది. ఇదే సమయంలో కరెంటు ఖాతా లోటు జీడీపీలో 2.7%గా ఉంది. బడ్జెట్ లోటు, ఆర్థిక లోటు భారం, కరోనా కేసుల సంఖ్య పెరిగితే వచ్చే అవాంతరాలు వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్న కారణంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లను రెండింతలు చేయాలని యోచిస్తోంది. 2023 చివరికి రేట్లను 2.75%కి చేర్చాలని భావిస్తోంది. కరోనా సందర్భంగా అప్పట్లో ఈ రేటు 0గా ఉంది. అమెరికా, యూరోప్తో పాటు ఇతర దేశాల్లో వడ్డీ రేట్లు పెరిగితే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అక్కడికి తరలించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగానే స్టాక్ మార్కెట్లు పతనమవుతుండగా రూపాయి విలువ క్షీణిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ గణాంకాలు ప్రమాదకరంగా ఉన్నప్పటికీ బలమైన మూలాధారాలు దేశాన్ని శ్రీలంక మార్గంలో జారిపోనివ్వవనేది నిపుణుల అభిప్రాయంగా ఉంది. అయితే అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం తప్పదన్న హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. డాలర్ వెనకాల ఒక బలమైన రాజ్యమైన అమెరికా ఉండడం వల్ల అమెరికా కరెన్సీకి ప్రమాదం ఉండదు
అది దానికి ఆ డాలర్లలో పెట్టుకుంటే భయం ఉండదు అని అనుకుంటారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా సంపద ఉన్న సంపన్నులకు కానీ, వ్యక్తులు కానీ, కంపెనీలు కానీ, దేశాలకు కానీ ఇలాంటి అస్థిర పరిస్థితులు ప్రపంచంలో ఉంటే, జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఉంటే డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. ఇది ఇప్పటికీ కూడా ఉక్రెయిన్ వారు, కరోనా ఇంకా పూర్తిగా తగ్గకపోవడం, ఇలాంటి అంశాలు డాలర్కు అనుకూలంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు బాగా తగ్గటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8% వృద్ధి రేటు సాధించగలమని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ 4 వైపులా కమ్ముకొస్తున్న ఆర్థిక పతనపు మేఘాలు ఆ అంచనా ఖచ్చితంగా తప్పుతుందని నిరూపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విదేశీ మారక ద్రవ్య నిల్వలు, రూపాయి పతనం, ఇలా ఏ గణాంకాలు కూడా ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టుగా లేవు. 17 నెలల దిగుమతులకు సరిపడా ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఇప్పుడు 12 నెలల దిగుమతుల స్థాయికి పడిపోయాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెరిగిన తరుణంలో విదేశీ మారక నిల్వలు మరింతగా తగ్గే ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే మన దేశం కూడా చెల్లింపుల సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే అనుమానాలు లేకపోలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్నా 3 ఏళ్లుగా ఆర్థిక గణాంకాల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం ఆందోళనకరంగా ఉంది. అంతులేని కథలా సాగుతున్న యుక్రెయిన్ యుద్ధం, దీనికి తగ్గట్టుగా రష్యాపై కఠినమవుతున్న ఆంక్షలు కూడా ఇండియాను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే చమురు బిల్లు భారంగా మారుతోంది. రష్యాపై ఆంక్షలు పెరిగిపోయి పెట్రోల్ కొనలేని పరిస్థితి వస్తే అప్పుడు చైనా నుంచి పెట్రోల్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఆహార ద్రవ్యోల్బణం మరింత పైకి ఎగబాకుతుంది. అప్పుడు సామాన్యుల జీవనం ఇంకా దుర్భరమవుతుంది. సామాన్యుడి ఆదాయంలోంచి గృహావసర ఖర్చులకు పోను డబ్బు మిగిలితేనే పెట్టుబడులు, పొదుపు సాధ్యమవుతుంది. కానీ వచ్చే జీతాలు ఖర్చులకే సరిపోని పరిస్థితుల్లో ఇక పొదుపు, పెట్టుబడి సంగతేంటనే భావనే భయపెడుతోంది. ధనికులు ఎంత భారీగా పెట్టుబడులు పెట్టినా సామాన్యుల భాగస్వామ్యం లేకుండా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం అసాధ్యం. ధరల నుంచి ఉపశమనం లేకుండా, చమురు బిల్లు తగ్గకుండా సామాన్యుల నుంచి భాగస్వామ్యం ఊహించడం అత్యాశ అవుతుంది. వీలైనంతగా ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తున్నా వరుసగా జరుగుతున్న పరిణామాలు అడ్డుపడుతున్నాయి. ఆర్బీఐ రెపో రేట్ల పెంపు కూడా రాంగ్ టైంలో తీసుకున్న నిర్ణయం అనే అభిప్రాయాలున్నాయి. ఇంకా ప్రపంచాన్ని కోవిడ్ భయం వీడలేదని, అప్పుడే హడావిడిగా రేట్లు పెంచాల్సిన అవసరం ఏముందనే వాదన వినిపిస్తోంది. అయితే ఆర్బీఐ సరైన సమయంలోనే రెపో రేట్లు పెంచిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్నాయని, ఈ ట్రెండ్నే ఆర్బీఐ అనుసరించిందని అంటున్నారు. ఎవరేం చెప్పినా ఆర్థిక వ్యవస్థ గాడిన పడకుండా ఏం చేసినా విమర్శలు తప్పవంటున్నారు నిపుణులు. దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్న వాహన రంగం కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో ఈ రంగంలో కార్మిక శక్తి గణనీయంగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. అప్పుడు పెద్ద ఎత్తున రోడ్డున పడే కార్మికులకు ఉపాధి చూపించడం అతిపెద్ద సవాల్గా మారనుంది. దీనికి వీలైనంత త్వరగా పరిష్కారం కనుక్కోకపోతే ఉద్యోగ సంక్షోభం తప్పదు. ఛార్జింగ్ స్టేషన్లలో అందరికీ ఉపాధి సాధ్యం కాదనే వాదన కూడా ఉంది. కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి పెద్ద ఎత్తున థర్మల్ ప్లాంట్లు, బొగ్గు గనుల మూత కూడా నిరుద్యోగానికి దారితీస్తుంది. ఈ సంక్షోభాల్ని తట్టుకోవాలంటే ఆర్థిక వృద్ధి బలంగా ఉండాల్సిందే. ఏ చిన్న తప్పు జరిగినా తట్టుకోలేనంత సున్నితంగా ఆర్థిక వ్యవస్థ ఉందన్న అంచనాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. కరోనా విజృంభణ కారణంగా చాలా కాలంగా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వచ్చిన ఆర్బీఐ ఇప్పుడు ఉన్నట్టుండి పెంచేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ అవుతుందా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇవాళ ఆహారం, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, దుస్తులు, పాదరక్షలు మొదలుకొని గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నింటి ధరలు పెరిగిపోయాయి. దేశమంతటా దాదాపు అన్ని చోట్ల పెట్రోల్ ధర లీటర్కు 110 రూపాయలు దాటిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సరుకుల రవాణా వ్యయం పెరిగిపోయింది. కోవిడ్ వల్ల కోల్పోయిన ఉద్యోగాలు తిరిగి రాలేదు. ఉద్యోగాలున్న వారికి వేతనాలు స్తంభించిపోయాయి. వెరసి ప్రజల ఆదాయాలు పడిపోవడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చేతిలో డబ్బు ఆడక ప్రజలు ఖర్చుల్ని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టారు. స్తోమత ఉన్నవారు కార్లు, ఇళ్లు కొనడం వాయిదా వేసుకుంటున్నారు. ఇటీవల ఉత్పత్తి సాధనాల వ్యయం పెరిగిపోవడంతో పరిశ్రమలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రోడ్డు, నౌకా రవాణా ఖర్చులు తలకు మించిన భారమవుతున్నాయి. వరుసగా 2 ఏళ్ల పాటు కోవిడ్ వల్ల స్తంభించిపోయిన ఆర్థిక వ్యవస్థ తేరుకుంటూ చమురుతో పాటు ఉక్కు, అల్యూమినియం, రాగి, నికెల్, జింకు తదితరాల అవసరం పెరిగింది. కానీ అంతర్జాతీయ సరఫరా గొలుసులు విచ్ఛిన్నమైనందువల్ల గిరాకీకి తగిన సరఫరా లేక ధరలు మిన్నంటుతున్నాయి. భారత్లో మాత్రం అంతర్గత గిరాకీ కన్నా విదేశాల నుంచి దిగుమతుల వ్యయం పెరగడం వల్లనే ద్రవ్యోల్బణం హెచ్చుతోంది. స్వదేశంలో గిరాకీ పడిపోతే పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారు. భారతీయ పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యంలో 65 నుంచి 70% వినియోగించుకుంటున్నాయని ఫికీ వెల్లడించింది. ఉన్న సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోతే అదనపు ఉత్పత్తి సామర్థ్య సృష్టికి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉండదు.
ప్రభుత్వ ఇంధనంపై పన్నులతో పాటు జీఎస్టీని తగ్గించి పేదలకు ఉచిత ఆహార పథకాలను విస్తరించి ఎంఎస్ఎంఈ రంగానికి నగదు బదిలీ చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధికి ఊపునివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయినా కేంద్రం ఇంతవరకు ఆ దిశగా చొరవ తీసుకోవడం లేదు. 2023లో 14% వృద్ధి రేటు సాధిస్తే తప్ప ఆర్థిక రథం పరుగు మొదలు పెట్టదు. ధరలను నియంత్రించడం దానికి తొలిమెట్టు కావాలి. ధరల పెరుగుదలను అరికట్టలేకపోవడం వల్లనే శ్రీలంక, పాకిస్తాన్ నేడు దివాలా స్థితికి చేరాయి. ఆ దుస్థితి భారత్కు పట్టకూడదంటే ధరలకు తక్షణం కళ్ళెం వేయాలి. ఇప్పటికే కోవిడ్తో సతమతమవుతున్న చిన్న పెద్ద పరిశ్రమలకు పులి మీద పుట్రల యుక్రెయిన్ యుద్ధం వచ్చి పడింది. రష్యా దండయాత్ర ప్రారంభించిన వెంటనే అంతర్జాతీయ విపణిలో చమురు, వ్యాపార సరుకుల ధరలకు రెక్కలొచ్చాయి. దీనికి రూపాయి పతనం కూడా తోడవడంతో కష్టాలు ఇంకా పెరిగాయి. ద్రవ్యోల్బణం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. నగదు విలువ తగ్గిపోవడంతో ప్రజలు పొదుపు చేసే సామర్థ్యం పడిపోతుంది. దీనికి తోడు ఉపాధి అవకాశాలు తగ్గితే ప్రజలు కష్టాలు పాలవుతారు. ఇప్పుడు రూపాయి పతనంతో దిగుమతుల భారం పెరిగితే ప్రజల జేబులో చిల్లి గవ్వలేని పరిస్థితి వస్తుంది. నోట్ల రద్దు, జీఎస్టీ, కార్పొరేట్ ట్యాక్స్ను తగ్గించడం వంటి చర్యల వల్ల ద్రవ్యలోటు పెరిగింది. దాన్ని పూరించుకునేందుకు పెట్రోల్పై సెస్ను కేంద్రం పెంచింది. పెట్రోల్పై విధిస్తున్న మొత్తం సుంకంలో కేంద్రం వసూలు చేస్తున్నది 63% కాగా రాష్ట్రాలు వసూలు చేస్తున్నది 37% మాత్రమే. పెట్రోల్ రేట్ల పెంపు ద్వారా లక్షల కోట్లు వెనకేసుకున్న కేంద్రం ఈ పెరుగుదలకు అంతమెప్పుడూ కూడా దిక్కు తెలియని స్థితిలో ఉండడం అతిపెద్ద విషాదం. గత 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రేంజ్లో పతనమైందో ఇటీవల విడుదలైన ఐఎంఎఫ్ గణాంకాలు కళ్లకు కడుతున్నాయి. 10 ఏళ్ల క్రితం చిన్న దేశం బంగ్లాదేశ్ కంటే తలసరి ఆదాయంలో ఎంతో ముందున్న ఇండియా ఇప్పుడు అంతకంతకు దిగజారిపోతోంది. కరోనా తర్వాత మన ఎగుమతులు డీలా పడ్డాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయి ఎగుమతులు చేసినా అది మన జీడిపితో పోలిస్తే పెద్ద ఎక్కువేం కాదు. దేశంలో పడిపోతున్న కొనుగోలు శక్తి కూడా ఆందోళనకు దారితీస్తోంది. కరోనా తర్వాత ఇంతవరకు ప్రజల ఆదాయాలు పెరగలేదు. ఓవైపు నిత్యావసరాల ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. కానీ సామాన్యుడు మాత్రం ఏమీ కొనలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు రూపాయి కూడా జీవనకాల కనిష్టానికి పతనం కావడంతో ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుందనే మాట నిజం. మనకి ఎకానమీలో నియర్ టర్మ్ కొద్దిగా నెగటివ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం, వడ్డీ రేట్లు పెరగటం వల్ల. అండ్ స్టాక్ మార్కెట్లో కూడా దీనికి ప్రభావం కొద్దిగా నెగిటివ్గా ఉంటుంది. సో నియర్ టర్మ్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ వరకు మనం వినియోగదారులుగా ద్రవ్యోల్బణం గురించి అలర్ట్గా ఉండి జాగ్రత్తగా వ్యవహరించాలి. అదే మనం మదుపుదారుగా ఇన్వెస్టర్గా చూసినా కూడా ఈ ఇన్ఫ్లేషన్ అండ్ హై ఇంట్రెస్ట్ రేట్స్ మార్కెట్లు నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ ఆచితూచి ఇన్వెస్ట్ చేయటం వుడ్ బి ఎ బెటర్ స్ట్రాటజీ. చిన్న మధ్య తరహా పరిశ్రమలు కష్టాల్లో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. వాటి ఉత్పత్తి కార్యకలాపాలు మామూలు సామర్థ్య స్థాయికి చేరుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ఉత్పత్తి సామర్థ్యం పెరగకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడవు. ఉత్పత్తి పెరగాలంటే మార్కెట్లో సరుకులకు గిరాకీ పెరగాలి. మార్కెట్లో వినియోగ వస్తువులకు గిరాకీ పెరగాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. అదే ఇప్పుడు లోపించింది. అన్ని వైపుల నుంచి మోపుతున్న భారాల నుంచి ప్రజలకు ఊరట కలిగించడానికి బదులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు, యూజర్ ఛార్జీలు, సెస్సులు, సర్ఛార్జీలు, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలను పెంచుతూ వారి నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ఎడాపెడా పెంచుతూ పోతోంది. యుక్రెయిన్ సంక్షోభాన్ని సాకుగా చూపి వంట నూనెలు, ఆహార వస్తువుల ధరలు కూడా మండుతున్నాయి. పారిశ్రామిక మాంద్యం నుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కోవిడ్ సమయంలో ప్రకటించిన 21 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ప్రజలకిచ్చింది 1% మాత్రమే. తక్కినదంతా కార్పొరేట్లకు దోచిపెట్టింది కేంద్రం. ఎంఎస్ఎంఈలకు ఇచ్చింది అత్యల్పమే. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాల ప్రభావం జీడీపీపై కూడా పడింది. ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి నెలకొంది. ఆర్థిక మందగమనం వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. దేశీయంగా డిమాండ్ మందగించడం, పెరుగుతున్న ధరలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదించడం వలన ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయి. మన దేశానికి సంబంధించినంత వరకు 2003 నుంచి 13 మధ్యకాలం జీడీపీకి సువర్ణాధ్యాయం అని చెప్పాలి. ఆ దశాబ్దంలో వృద్ధి రేటు పరుగులు పెట్టింది. కానీ ఆ తర్వాతే మందగమనం మొదలైంది. సంక్షోభాలు మనకి కొత్తేం కాదు. కోవిడ్ లాంటి ఆరోగ్య మహమ్మారి నుంచి కూడా అతి తక్కువ నష్టంతో బయటపడ్డ సమర్థత మనకుంది. ఇప్పుడు పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని కూడా నివారించే మార్గాలున్నాయి. అయితే దీనికి ప్రభుత్వమే చొరవ చూపాల్సి ఉంటుంది. ప్రపంచ పరిస్థితుల్ని గమనిస్తూ వేగంగా సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. లేకపోతే మనమే సంక్షోభాన్ని ఆహ్వానించిన వారమవుతాం.